హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఏ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? అక్షయ తృతీయ షాపింగ్. అట్ ద సేమ్ టైం నా బర్త్డే కూడా అదే రోజు వచ్చింది కాబట్టి సో నేనైతే నా బర్త్డే అండ్ అక్షయ తృతీయ షాపింగ్కి అయితే బయలుదేరేశాను. అక్షయ తృతీయకి మోస్ట్లీ అందరూ జ్యువెలరీ గోల్డ్ కొంటూ ఉంటారు కదా. కానీ ఇన్ దీస్ డేస్ గోల్డ్ రేట్స్ ఆర్ వెరీ హై. 10,000 గ్రామ్ ఉందంట. సో ఈసారి అయితే నా బడ్జెట్లో జ్యువెలరీ లేదు. సో ఎవ్రీ ఇయర్ నేను కూడా కొనేదాన్ని. సో దట్ ఈసారి అయితే గోల్డ్ లేదు కాబట్టి పట్టుచీర కొనాలి అనుకున్నాను. పట్టుచీరలో కూడా అంతో ఇంతో కొంచెం గోల్డ్ ఉంటుంది అని అంటుంటారు కదా కంచిపట్టులో. సో దట్ ఈరోజు అయితే నేను మంచి వింటేజ్ స్టైల్ ఆఫ్ శారీని కొనాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. నేను ఏ స్టైల్ ఆఫ్ శారీస్ కొనాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఆ ఇమేజెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో పట్టు చీరలు అనగానే ఎక్కడ కొనాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది ఎన్ని షాప్స్ తిరిగినా కూడా. సో కాబట్టి ఈసారి నేను కొత్తగా కొన్ని షోరూమ్స్ అయితే ఓపెన్ చేశారు కదా, వాటిని విజిట్ చేద్దాము అనుకుని అయితే స్టార్ట్ చేశాను. సో నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను, ఏం కొంటున్నాను, ఎంత పడింది అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ ఫాలో మీ. ఫస్ట్ అయితే నేను వకుళా సిల్క్స్ అని ఇక్కడ కేపీహెచ్పిలో ఉంది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అన్నా సరే నాకు డిఎం చేయండి. నేను ఇన్స్టాలో మీకు ఇవన్నీ పోస్టులన్నీ పెడతాను కాబట్టి మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో ఫస్ట్ అయితే వకుళా సిల్క్స్ అయితే వచ్చేసాను. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వకుళా సిల్క్స్లో నాకు ఎందుకనో పెద్దగా కలెక్షన్ ఎక్కువ నచ్చినట్లు అనిపించలేదు. నాకైతే ఏమేమి కావాలి ఏంటి అనేది వాళ్ళందరినీ అడుగుతున్నాను. నేను అడిగితే నా స్టైల్కి తగినట్లుగా నాకైతే ఏమీ పెద్దగా సూపర్ అయితే అనిపించలేదు. ఇంకా కూడా నాకు పైతానీలో కానివ్వండి, మునియా బోర్డర్స్ ఇట్లా సింపుల్గా ఉన్న బోర్డర్స్లోనే కొంచెం క్లాసీ లుక్ ఉండేలాంటివి నేనైతే అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అయితే నాకు చూపిస్తున్నారు. ప్రైస్ రేంజ్ వచ్చేసి 10-15 అని అయితే చెప్పాను నేను ఫస్ట్ అయితే. ఆ ప్రైస్ రేంజ్లో అయితే నాకు కొన్ని శారీస్ మంచి ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, ఒకప్పుడైతే నేను ఈ కైండ్ ఆఫ్ శారీ కోసం అని చెప్పి నేను చాలా వెతికాను. అప్పుడు నాకు దొరకలేదు. బట్ ఇప్పుడైతే ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఈ శారీ తీసుకోవాలని అయితే లేదు. అది ఓన్లీ జస్ట్ రీల్ పర్పస్లో ఫోటోషూట్ పర్పస్లో అయితే తీసుకుందాం అని అనుకున్నాను. బట్ అప్పుడు దొరకలేదు నాకు. సో ఇంకా కూడా కంచిపట్టు శారీస్ అని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ నాకు ఎందుకునో అసలు శారీస్ నాకు పెద్దగా సూపర్గా అయితే నచ్చలేదు. కొత్తది కదా, సో ఇంకా కూడా మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి అన్న దాంతో అయితే నేను ఇక్కడికి వచ్చాను. బట్ ఐఎమ్ నాట్. ఇంకా అక్కడి నుంచి అయితే నేను కూకట్పల్లిలో ఉన్న వారాహి సిల్క్స్కి అయితే వచ్చేసాను. అక్కడ ఎక్కువ టైం ఎందుకు వేస్ట్ నచ్చినప్పుడు అని చెప్పి ఇంకా వేరే షాప్ చూద్దామని అయితే మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇది కొత్తగా April 4th ఏమో ఓపెన్ చేశారంట. చాలా బాగుంది. దీనిది ఇంకొకటి జూబ్లీ హిల్స్లో కూడా ఉందంట. గ్రౌండ్ ఫ్లోర్ అంతా 3,000 to 5,000 రేంజ్ వరకు దొరుకుతుందంట. ఇక్కడ 3,000 లోపు ఫ్యాన్సీ శారీస్, 5,000 లోపు పట్టు శారీస్ దొరుకుతాయి అన్నారు. సో ఓకే, ఒకసారి మనం కూడా ఇక్కడ చూసి వెళ్దాము అని చెప్పి ఆగాం మేమైతే. సో 5,000 లోపు కూడా పట్టు శారీస్ ఎంత బాగున్నాయో. అన్నీ మునియా బార్డర్స్ అంట, అవి ఇవి అన్నీ కూడా మంచి ప్రైస్లోనే ఉన్నాయి. సో నేనైతే అనుకున్నా, అబ్బా మనము ఇలాంటి శారీస్ కట్టుకుంటే ప్రైస్ని ఎస్టిమేట్ చేయలేమేమో కదా, గెస్ చేయలేం కదా అని చెప్పి అనుకున్నాను నేను. ఎనీవే శారీస్ అయితే చాలా బాగా అనిపించినాయి. సమ్టైమ్స్ నేను ఏం చేస్తాను అంటే ఏదైనా శారీ నచ్చింది అనుకోండి, యూనిక్గా ఉన్న కలరు, కొన్ని శారీస్ని మనము ప్రైస్ ఎక్కువ పెట్టి మంచి కాస్ట్లీ శారీస్ కొనేటప్పుడు కలర్స్ని ఎక్స్పెరిమెంట్ చేయాలంటే భయపడతాం కదా. అలాంటప్పుడు ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు మనం కొన్ని శారీస్ని ట్రై చేయొచ్చు. సో బాగుంది అనుకుంటే నెక్స్ట్ టైం మనం కాస్ట్లీగా కొనేటప్పుడు అలాంటి కలర్స్ని మనం తీసుకోవచ్చు. సో అలా అయితే మేము కొన్ని శారీస్ని అయితే చూద్దామని అయితే చూస్తున్నాము. పాప చూస్తుంది కదా, ఈ కలర్ ఆమెకు నచ్చింది. లెహంగాస్ కూడా మనం ఇలాంటి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసేసుకొని లెహంగాస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ పింక్ కలర్ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు ఇదే కలరు నాకు ఇదే కాంబినేషన్లో ఉన్నాయి, అందుకని నేనైతే తీసుకోలేదు. సో నాకైతే అక్కడ ఏం నచ్చలేదు. నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళదే జూబ్లీ హిల్స్లో వారాహి బ్రాంచ్ అని ఓపెన్ చేశారు. అది కూడా కొత్తదే. సో అక్కడైతే చూద్దాము అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వస్తూనే నేనైతే చెప్పేశాను, నాకు ఈ ప్రైస్ రేంజ్లోనే కావాలి, ఇంతకంటే ఎక్కువ వద్దు. అంటే నేనేమనుకున్నానంటే నాకు అరౌండ్ 20,000 లోపు మాత్రమే
చూద్దాము, ఇంకా అంతకంటే వద్దు, నాకు అవసరం లేదు, ఎప్పుడు కొంటూనే ఉంటాం కదా అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను. అప్పుడు వాళ్ళు నాకు కొన్ని శారీస్ అయితే చూపించారు, కానీ నాకు అవి ఏమీ నచ్చలేదు. బట్ వాళ్ళు కొంచెం టైం నాతో స్పెండ్ చేసి నా టేస్ట్ వాళ్ళకి అర్థమైన తర్వాత, సో మేడం ఒక్కసారి మీరు వెయిట్ చేయండి, నేను ఆన్లైన్ శారీస్ తీసుకొస్తాను అని చెప్పి ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఆన్లైన్ శారీస్ అంటే మేబీ వాళ్ళు సపరేట్గా కొంచెం యూనిక్గా ఉన్న డిజైన్స్ అన్నీ పక్కన పెట్టేసుకుంటారు లాగుంది. సో అందుకోసం అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళైతే ఆ శారీస్ అయితే తీసుకొని వచ్చేసారు. ఆ శారీస్ వచ్చిన తర్వాత అవి మాత్రమే నాకైతే నచ్చినాయి. చూసారు కదా, ఇక్కడ పెట్టిన శారీస్ అయితే నాకు ఏది పెద్దగా నచ్చలేదు. ఈ లాస్ట్లో ఉంది కదా ఈ గ్రీన్ అండ్ పింక్, సో అవన్నీ కూడా యూనిక్ కలర్స్, సో అలాంటివి అయితే నాకు నచ్చినాయి. యాక్చువల్గా నేను కూడా వింటేజ్ శారీస్ కావాలి, కొంచెం యూనిక్గా ఉన్న శారీస్ కావాలి, ఓల్డ్ స్టైలు, మా మదర్ కట్టుకున్న శారీస్ ఆ స్టైల్లో ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది కదా, అలాంటివి తీసుకోవాలి అనుకున్నాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి నాకు కావాల్సిన పిక్స్ కూడా కొన్ని చూపించాను. అప్పుడు వాళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చేసారు. ఇవన్నీ మీకు ఐ మీన్ నేను వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ విడిగా అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కంచిపట్టు శారీసు, వీటి రేంజ్ అంతా కూడా 40-50 అలా ఉన్నాయి, ఇంకా 60-70 అలా కూడా ఉన్నాయి. అసలే నేను బడ్జెట్ ఏంటి 20,000 లోపు అయితే చాలు, ఇంకా అంతకంటే నాకు వద్దు అనుకొని అయితే వెళ్ళాను నేను. బట్ నేను చూసిన శారీ అన్నీ కూడా చాలా ఎక్కువ ప్రైజెసే ఉన్నాయి. యాక్చువల్గా నేనైతే వాళ్ళకి పైతానీలో కానివ్వండి, మునియా బార్డర్స్, ఇలా మీనాకారి వర్క్ ఇలాంటివి తీసుకోవాలి అనుకొని వెళ్తే, బట్ నా ప్రైస్లో అసలు అవి అయితే నా దరిదాపుల్లో కూడా లేవు. సో నేనైతే కాంప్రమైజ్ అయిపోయి ఇంక నెక్స్ట్ ఓకే కొంచెం యూనిక్గా ఉన్న శారీస్, మంచి క్యాటలాగ్ శారీస్ లాంటివి ఆన్లైన్లో చూజీగా పెడతారు కదా ఆన్లైన్లో, అలాంటి శారీస్ చూపించమంటే వాళ్ళైతే కొన్ని చూపించారు. వాటిలో అయితే కొన్ని అయితే ఇంకా సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకొని నేను అనుకున్న బడ్జెట్లో దొరికేలాగా కొన్ని శారీస్ని అయితే, ఈ శారీ వచ్చేసి అరౌండ్ 20,000 లోపే ఉంది. ఓకే నా బడ్జెట్లో వచ్చేస్తుంది కదా అని ట్రై చేద్దామని చెప్పి ట్రై అయితే చేశాను. ట్రై చేసిన తర్వాత నాకు ఎందుకనో పెద్ద సూపర్గా అయితే నాకు అనిపించలేదు. మనకి ఎప్పుడైనా సరే మనం బెస్ట్ది ఒకసారి చూసేసిన తర్వాత మనము ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో చూసింది మనకి ఎందుకు నచ్చుతుంది చెప్పండి, మీరు కూడా అంతేనా? సో నేనైతే ఇంకా నాకు ఇది ట్రై చేస్తున్నానే కానీ నాకెందుకో అంత పెద్ద సూపర్గా అయితే అనిపించలేదు. నాతో పాటు ఇంకా నా కూతురు కూడా ఉంది కాబట్టి ఇంకా మేము ఇద్దరిని కలిసి శారీస్ని అయితే ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా చేస్తున్నాము. ఇంకా ఈ శారీ అయితే రూల్డ్ అవుట్, ట్రై చేస్తున్నానే కానీ నాకు మైండ్ అంతా కూడా, నేను ఆల్రెడీ ఒక శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ కలర్ శారీ, పాప కట్టుకుంది కదా గ్రీన్ కలర్ శారీ అండ్ ఈ కలర్ శారీ అయితే మేము డిసైడ్ అయ్యాము. ఈ రెండిట్లో ఒకటి తీసుకోవాలి అని చెప్పి మేమైతే ట్రై చేస్తున్నాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు అందరికీ శారీ ట్రేప్ చేసి మా ఇద్దరికి చూపిస్తున్నారు. నేను కొంచెం యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు అన్నారు వీడియోస్ నాట్ అలౌడ్ మేడం అన్నారు. తర్వాత నేను ఇట్లా పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో మీవి శారీ గురించి నేను చెప్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళు అవునా అని చెప్పి ఇంకొంచెం ప్రాపర్గా శారీని మంచిగా ట్రేప్ చేసి మంచిగా అయితే మమ్మల్ని వీడియోస్ తీసుకోమని అయితే మా అమ్మ ఇద్దరిని చక్కగా రెడీ అయితే చేశారు. ఇదిగోండి ఇలా మేము ఈ 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ 2 శారీస్ కూడా మంచి ప్రైస్లో అయితే బాగానే ఉన్నాయి, మా బడ్జెట్కి అయితే దాటిపోయింది. కానీ నేను ఇంకా శారీస్ చూసిన తర్వాత కాంప్రమైజ్ అవ్వలేకపోయాను నేను. నా బడ్జెట్కి మించి నేనైతే ఇంకా తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇదైతే కొంచెం లేటెస్ట్ వింటేజ్ స్టైల్లో ఉంది కదా ఈ శారీ. బ్లూ కలర్ బార్డర్ అండ్ గ్యాప్ బార్డర్ వచ్చింది, కింద కంచి పట్టు బార్డర్ వచ్చింది, కడ్డీ బార్డర్. సో ఇది ఈ కింద బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 ఇంచెస్ 10 ఇంచెస్ వరకు అయితే ఉంది. సో పైన బార్డర్ కింద బార్డర్ 2 కూడా మంచి, అంటే ఆ పట్టు కూడా చాలా షైనీగా చాలా బాగా అనిపించింది. అసలు ఈ వీడియోలో ప్రాపర్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ సో అసలు ఒరిజినల్గా అయితే చాలా బాగుంది. పీచ్ కలర్ వచ్చింది, కింద వచ్చేసి నావీ బ్లూ వచ్చేసింది. సో కట్టేసి ఇంకా వన్స్ మనం రెడీ అయిపోయిన తర్వాత అయితే చాలా బాగా వస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వారాహి కూకట్పల్లి బ్రాంచ్లో 15,000 షాపింగ్ చేసిన వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఇస్తున్నారంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు వారాహిలో ఒకసారి ట్రై చేయండి.
చాలా టైం డిబేట్ చేసి ఒక చీర అయితే ఫైనల్ చేసేసాము. సో ఆ ఫైనల్ చేసిన చీర ఏంటి అనేది మీకు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము. సో బిల్లింగ్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాము. సో ఫైనల్గా మేము తీసుకున్న శారీ అయితే ఇదిగోండి, ఇది క్లోజ్గా చూపిస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. సో బార్డర్స్ అయితే నాకు తెలిసి ఒక 4-5 బార్డర్స్ అయితే వచ్చేసాయి. పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చేసింది, ఇది ఒక 11 ఇంచెస్ అలా ఉంది. కింద బార్డర్ అయితే పీచ్ కలర్ వచ్చేసింది. సో ఇంకా ఇలా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేసాను. నేను యాక్చువల్గా ముందే అనుకున్నాను ఇలాంటి శారీస్ అయితే ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అని చెప్పి. సో దట్ ఇలా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో బ్లౌజ్ డీటెయిల్స్ కావాలి అన్నా, శారీ డీటెయిల్స్ కావాలి అన్నా నాకు పింక్ చేయండి. ఏదైనా సజెషన్స్ కావాలని నాకు పింక్ చేస్తే నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ఇలా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆ శారీ మీద ఫోటోషూట్ చేయాలి అని చెప్పి ఇలా అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ కాదు 3-4 డేస్ తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతున్నాను నేను. నేనైతే లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నాను ఆ శారీని ఎప్పుడు స్టైల్ చేయాలా ఏంటి అనేది. అంటే ఇప్పటి వరకు అన్నీ మనం మన న్యూ ట్రెండే చేసాం కదా. సో కొత్త ట్రెండ్ ఏంటి అంటే వింటేజ్ శారీస్. ఇలాంటిదే మా మదర్కి కూడా ఆ శారీ ఉంది. అది శారీ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వేర్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. సేమ్ ఇలాంటి బ్లూ కలర్ శారీ మా ఫాదర్ మా మదర్కి కొన్నారంట. సో మా అమ్మ చాలా ప్రిషియస్గా దాచిపెట్టుకొని ఉంటుంది. సో ఇలా అయితే ఇంకా నేను మేకప్ అవన్నీ స్టార్ట్ అయిపోయాను. సో ఇదండి ఈరోజు నా శారీ, అక్షయ తృతీయ శారీ. సో ఇలా అయితే రెడీ అయిపోయి ఇంకా ఫోటోషూట్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ శారీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్.